మావా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు కూడా నాలాగే ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాలని, మనమందరం కలిసికట్టుగా ఉండి ఎవరూ బాగుపడకుండా ఇలాగే నాశనమైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఊరికే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లేదంటే మీ ఫ్రెండ్ మీద ఒట్టే. అయ్య బాబోయ్, ఈ బుక్కులు ఎవడు కనిపెట్టాడ్రా నాయన, చదవలేక సస్తున్నా. అరే రాజు, బుక్స్ ని కనిపెట్టారా, తయారు చేస్తారు. రే కర్ణా, వీడు మారడ్రా, సంపేద్దాం రా. వీడిని సంపయ్యకూడదురా, కోసి కారం పెట్టాలి పొట్టి నా కొడుక్కి. రే, అసలు ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నాం రా? నీ అబ్బా తొరినా కొడక, రేపు ఎగ్జామ్ ఉంది మర్చిపోయావా? రే కర్ణా, వీళ్ళు మారడ్రా, సంపేద్దాం రా. ఓరిని నువ్వేంద్ర నాయన, ఇందాకటి నుంచి సంపేద్దామని ఒకటే డైలాగ్ కొడుతున్నావు. ఈ ఇద్దరిని సంపేరా, 2 రోజులు సెలవైనా వస్తది. రే కొండముచ్చుకోతి, అది కాదు. ఈ డైలాగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. అయితే ఏమి ఇప్పుడు? నీకింకా అర్థం కాలేదా? ఆగస్ట్ 1 ఏంట్రా? ఆగస్ట్ 1 అంటే 1 అవుతుంది, 2 ఏమైనా అవుతుందా? నీ అబ్బా, ఆ రోజు స్పెషల్ డేరా. ఒక పోరంబోకు ఇంకో పోరంబోకుతో కలిసి వాళ్ళిద్దరూ ఇంకో ఇద్దరు పోరంబోకుల్ని తయారు చేసే వాళ్ళని ఏమంటారా? బెస్ట్ ఫ్రెండ్. రైట్ ఆన్సర్. ఒకడి జీవితాన్ని సంకనాకిపోకుండా కాపాడేవాడు ఫ్రెండ్, దగ్గరుండి మరీ గుడిపించేవాడిని బెస్ట్ ఫ్రెండ్ అంటారా. ఒరేయ్, నువ్వు ఇప్పుడు అడిగిన దానికి ముందు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అందుకేరా మీ నాన్న నిన్ను కొట్టేది. ఆగస్ట్ 1 ఫ్రెండ్షిప్ డే మావా. అవునా మావా, మన ఫ్రెండ్షిప్ ఇలాగే 3 పువ్వులు 6 కాయల్లాగా మన నలుగురిలో ఒక్కడు కూడా బాగుపడకుండా ఇలాగే ఉండాలిరా. అంత లేదు, ఈ సంవత్సరం నుంచి నేను బాగా చదువుకుంటా, నీట్ ఎగ్జామ్ బాగా రాస్తా, మీతో ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తా. ఏది నీట్ ఫుల్ ఫామ్ చెప్పరా? ఫుల్ ఫామ్ తెలియదు కానీ ఈ పోటు మొగోడు బాగా చదువుతాడంట. మావా, అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మావా. దోస్త్ మేరా దోస్త్, తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. మీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ. రే తొరినా కొడక, ఈడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, నువ్వు పాడుతున్న పాటేంద్రా? సులేమాన్, నువ్వు పాడరా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అబ్బబ్బబ్బా, సూపర్ రా. మావా, నువ్వు పాడు. మీసం లేని నేస్తమా, నీకు రోషమెక్కువ, రోషమెక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా. ఆహా, శభాష్ రాజు, భలే పాడావు. రే క్లాప్స్ కొట్టండ్రా, ఇంత బాగా పాడుతుంటే. ఎవరొచ్చారా? సైన్ తీటా కాస్ తీటా, ఈ రోజు నా తీట తీరిపోయింది. అమ్మా, సైన్ తీటా కాస్ తీటా, సైన్ తీటా కాస్ తీటా. మీ బతుకులు, మీరేదో పెద్ద పీకి కట్టలు కడుతున్నారు చదువులో అని మీకోసం ఆ పిచ్చిది జ్యూస్ ఇచ్చి పంపించింది కదరా. అవునా నాన్న, ఏది ఇవ్వు. చెప్పు తెగుద్దురా నీకు. ఈ రోజు చదవకుండా కాళ్ళు కదిపారో కీళ్లు విరిచేస్తాను. అంకుల్, మేం చదువుతూనే ఉన్నాం అంకుల్, ఆ జ్యూస్ ఇవ్వండి. అవునా చదువు బిడ్డ, బుక్కు తిప్పేసి చదువుతున్నావు, చూసుకోరా కోడిపొచ్చుగా. ఒరేయ్, నా బాబు వచ్చినట్టు చెప్పాలి కదరా. నాకేం తెలుసురా, సడన్ గా పండక్కి వచ్చిన కొత్త అల్లుడిలో వచ్చాడు. నువ్వేమో పాడతా తీయగా కాంపిటీషన్ లో పాల్గొంటున్నట్టు తెగ పాడేస్తున్నావు. సరే గాని ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ మాత్రం ఫుల్ గా ఉండాలిరా. ఎంజాయ్ చేయాలి. నా దగ్గర 1 రూపాయి కూడా లేదురా. నా దగ్గర ఉన్నాయి కానీ అవి నావి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? శంభో శివ శంభో సినిమా రిలీజ్ ఉంది మావా, సినిమాకి వెళ్దాం. నీ అబ్బా, ఏం చేద్దామంటే ప్లానింగ్ కాదు, బడ్జెట్. ప్రతిసారి మేము నీకు ఖర్చు పెడతాం కదా, ఈసారికి నువ్వు పెట్టు. అంటే నా దగ్గర పెడతాను. అయ్య బాబోయ్, ఈసారి ఖర్చు పెట్టకపోతే కుమ్మేసేలా ఉన్నారు. ఇప్పుడు ఎలా? అబ్బా, సూపర్ ఐడియా, పద. మావా, ఈ అడుగు తినే నాయాలకి పని పాట ఉండదు.
ఓరోరోరి అల్లుళ్ళు మీరా? సారీ సారీరా. ఎంతైనా మామయ్య కాబట్టి వదిలేసా, లేదంటేనా లేదంటే ఏముంది, నిజంగానే ముష్టెత్తుకునేవాడు. సరే గాని ఏంట్రా ఇలా వచ్చారు? మామా నీకోసమే ఒక పెద్ద డీల్ తీసుకొచ్చా. పెద్ద డీలా? ఏంట్రా అది? ముందే చెప్తున్నా, నాకు 500 కమిషన్ ఇస్తా అంటే చెప్తా. ఏంట్రా 500? ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నువ్వొద్దు, నీ బొక్కలో డీల్ వద్దు, దొబ్బే. సరే సరే రే మామా, ఆ బేకరీ వాడికి చెప్పేద్దాం పదా, సరుకులు వేరే దగ్గర తీసుకోమని. ఏ బేకరీ వాడరా? నీ అబ్బా. ఆ, పద చెప్పేద్దాం. రే 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 ఆగండ్రా, ముందు ఆ డీల్ ఏంటో చెప్పండ్రా. ఏం లేదు మామా, అటువైపు సినిమా థియేటర్ ఉంది కదా, దాని దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఒక కొత్త బేకరీ ఓపెన్ చేస్తున్నారు. వాళ్లకు డైలీ 5,000 రూపాయల సరుకులు కావాలంట. చక్కెర, పిస్తా, బాదం, గోడంబి, జీడిపప్పు అన్నీ కావాలంట. ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి కిరాణం కొట్టు ఉంటే చెప్పమని అడిగారు. ఎవరిదో ఎందుకు, మా మామదే ఉంది, మేమే సప్లై చేస్తామని డీల్ కుదిరించా. నీకోసం కష్టపడి అంతా చేస్తే నాకు ఒక్క 500 ఇవ్వలేవా? అందుకే వాళ్ళకి కుదరదని చెప్పేస్తా, పదరా. రే 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 తప్పైందిరా, ఇస్తాన్రా 500 ఇస్తాన్రా. ఏ వద్దు, నీ బొక్కలు 500 ఎవడికి కావాలి? రే పదరా. కావాలి. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏంట్రా అది? ముందుగా వాళ్ళకి కేజీ జీడిపప్పు, బాదము శాంపుల్ గా ఇవ్వాలంట. కేజీయా? శాంపుల్ అంటే ఎవరైనా 100 గ్రాములు 50 గ్రాములు అడుగుతారు. అవును కదూ, వద్దులే మామ, వాళ్ళకి కుదరదని చెప్పేస్తా. రే 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 ఆగండ్రా బాబు, ఇస్తాను. ఇదిగో తీసుకో. ఇదిగో మామ, మేము చెప్పేదంతా అబద్ధం అనిపిస్తే నువ్వు మాతో రా, నీకే అర్థమవుతుంది. రే ఏంట్రా అది? నువ్వు ఎవరు? నా అల్లుడివి, నేను నీ మామని. తీసుకెళ్ళండి. వచ్చేటప్పుడు మాత్రం అడ్వాన్స్ తీసుకుని రండ్రా. మామ నువ్వు సరుకు రెడీగా ఉంచుకో, అడ్వాన్స్ 1,00,000 తీసుకొస్తా. 1,00,000? సూపర్, ఓకే ఓకే. రే బేకరీ అన్నావు, ఎక్కడుందిరా? బేకరియా బొక్క, ఇప్పుడు సినిమాకి డబ్బులు లేక ఇలా ప్లాన్ చేశా. ఒరేయ్, అంత మంచోణ్ణి ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఫు, పురుగులు పట్టిపోతావురా. అవునా? సరే నువ్వు ఇంటికి పో, మేము సినిమా చూసొస్తాం. నీ ప్లాన్ సూపర్ మామా, నువ్వు తోపు. అది పద. ఈ జనమేంట్రా బాబు, ఇంతమంది వచ్చారు. ఈ మధ్య కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలకే క్రేజ్ ఎక్కువ ఉందిరా. అవును అంతేలే, మన వాళ్ళు TFI బానిసలు. అమ్మ అన్నం పెడుతుంది, నాన్న అవసరాలు తీరుస్తాడు, కానీ స్నేహితుడు ఏదైనా చేస్తాడు. అమ్మాయి హార్ట్ మీద దగ్గర ఈసారి తప్పకుండా జాబ్ వస్తుంది, మనకి పెళ్లి జరుగుతుంది. బావా బావా, ఏంటా ఆవేశం? ఎవడైనా ఏమైనా అన్నాడా? రే ఎవడ్రా అది? మా బావని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలరా. రండ్రా. అమ్మా, ఏంటి బావా నన్నే కొడతావు? మరి నాతో ఎవరు గొడవ పడతారా? ఈ కాలనీ మొత్తానికి నేనేరా మంచోడిని. కానీ ఈ రోజు ఆ రాజుగాన్ని కుక్కని కొట్టినట్టు కొడతాన్రా. ఎగ్జామ్ పెట్టుకొని గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, చెత్తనా కొడుకు. బావా నన్ను ఏమైనా అను గాని నా అల్లుడిని ఏమి అనకు. వజ్రం బావా, వాడు వజ్రం. నువ్వు వాడిని ఒక దరిద్రుడిలాగా చూస్తున్నావు, కానీ వాడిలో చాలా టాలెంట్ ఉంది. నా కోసం మన వ్యాపారం బాగా జరగాలని ఊరంతా తిరిగి బేకరీకి సరుకులు సప్లై చేసే కాంట్రాక్ట్ తీసుకొచ్చాడు బావా వాడు. ఒరే ఎర్రి పుష్పం, వాడక్కడ సినిమా థియేటర్ లో ఉన్నాడురా. ఇప్పుడే నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. నేను చెప్పేది నిజం బావా. ఆ బేకరీ వాడు శాంపుల్ అడిగాడంటే కేజీ జీడిపప్పు కూడా ఇచ్చి పంపించా. నీకు బొచ్చు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. ఎవడైనా కేజీలు శాంపుల్ అడుగుతారా? వాడు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు కావాలి కదా, అందుకే నిన్ను మోసం చేసి ఆ కేజీ జీడిపప్పులు బాదం పప్పులు బ్లాక్ లో అమ్ముకున్నాడు. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. ఒరే అల్లుడు, నా దగ్గర 500 కమిషన్ కూడా తీసుకున్నావు కదరా. బావా పద, వాడిని దుమ్ము దులపాలంతే. రే మామ, నువ్వు కూడా అలా లేచిపోరా.
బిట్టుగాడికి కాలు నరికేస్తారు, సులేమాన్ గాడికి చెవి పోతుంది. మరి నీకేం పోతుందిరా? నేను హీరో రవితేజ అనరా, కన్ను పోగొట్టుకుంటా. నీ పెళ్లి దగ్గరుండి ఏం చేస్తాం మావా? నువ్వు నా పెళ్లి తర్వాత చేద్దువు కానీ ఇప్పుడు నీ పెళ్లి అవుతుంది, చూసుకో. నా పెళ్ళ? నా పెళ్ళికి అప్పుడే అంత తొందర ఏముందిలే మావా. అయిపోయింది నాకు కథం. ఏరా జీడిపప్పు బాగా ఉందా? డీల్ ఓకేనా? కస్టమర్ హ్యాపీయే కదా? అంటే ఓకే అయ్యింది. ఇప్పుడు నీ డిక్కి పగులుద్ది బావా, చూస్తావేంటి? కుమ్మేయి. అమ్మా నాన్న వద్దు, నాన్న మావా వద్దు. ఏయ్ కొట్టు, నా పేరు చెప్పి ఇంకో 4 నాన్న నాన్న అమ్మా.